జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సేవా భారతి ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో సేవా భారతి అనేది 1998లో మొదలై 1700 సేవా కార్యక్రమాలతో ముందుకు దిగ్విజయంగా దూసుకువెళ్తుంది. అదేవిధంగా 10 నుంచి 16 ఏళ్ల వయసులో ఉన్న బాలికలకి సంబంధించి వాళ్ళు వయసుకు వచ్చిన తర్వాత ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, వాళ్ళకి ప్రాథమిక అవసరాలకి సంబంధించి, విద్యకు సంబంధించి ఇటువంటి అన్నిట్లో కూడా సేవా కార్యక్రమాలు సేవా భారతి మనకి అందిస్తుంది పిల్లలందరికీ కూడా. అలాగే మరుగు వీధుల్లో కూడా ఉండే పిల్లలకి రక్తహీనత ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. వాళ్ళకి కూడా వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు పిల్లలకి కూడా. మరి ఇవన్నీ విషయాలకి సంబంధించి మరిన్ని వివరాలు వైస్ ప్రెసిడెంట్ సుమలత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. వెరీ హ్యాపీ టు సీ యూ. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేల మందిలో మీరు హెల్ప్ చేస్తున్నారు. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ టు హియర్. సో ఇప్పుడు 5K రన్ అని చెప్పేసి ఇట్లా పెడుతున్నారు. అంటే అవేర్నెస్ ఇంకా అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఈ రన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారా? ఎలా మీ మాటల్లో తెలియజేయండి. అందరికీ నమస్తే. సేవా భారతి తెలంగాణ ప్రాంతంలో 1700 కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల పైన చేస్తుంది. ఈరోజు మనం ఇక్కడ విట్నెస్ చేసిన అద్భుతమైన ఒక కార్యక్రమం, 10,000 మంది ఒక్కసారిగా కార్యక్రమంలో పాల్గొనడం అనేది, అందులో పరుగు కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. తెలంగాణలోనే ఒక ప్రత్యేకమైన రన్గా దీన్ని మనం కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే మనం ఆరోగ్యం కోసం పరిగెడతాము, ఆహ్లాదంగా ఉండడానికి పరిగెడతాము, రకరకాల కారణాల కోసం పరిగెడతాము. కానీ ఈ పరుగు ఏంటంటే ఒక ఆడపిల్ల, ప్రత్యేకించి మనం 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళని కిషోరీస్ అంటాం మనం. వారి జీవితాలను బాగు చేయడం కోసం, అంటే వారికి సమగ్ర వికాసం, సంపూర్ణ సమగ్ర వికాసం ఇవ్వడం కోసం సేవా భారతి కిషోరీ వికాస కార్యక్రమాలను చేస్తుంది. ఈ కిషోరీ వికాస కార్యక్రమాలకి సపోర్ట్ చేయడం కోసమే ఇవాళ మనం రన్ను విట్నెస్ చేస్తున్నాం. అంటే 8th ఎడిషన్ అండి. ఇది 7 సార్లు మనం కండక్ట్ చేసాం. 8th ఎడిషన్ ఇవాళ ప్రత్యేకత మనం చూస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడాను సమాజం కూడా ఈ బాధ్యతని తనదిగా ఆలోచించి, ఈ ఆలోచనని వారిదిగా చేసుకొని ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పొద్దున్నే రావాలి, పార్టిసిపేట్ చేయాలని చాలా వరకు వెనుకాడుతాం మనం మిగతారని. కాకపోతే పిల్లల బాగోగుల కోసము, పిల్లల సమగ్ర వికాసం కోసం అన్న ఒక కారణంతో ఇంతమంది స్ఫూర్తిని పొంది ఇక్కడ వచ్చి మనకు రన్లో పాల్గొన్నారు. సో ఈ రన్ ఎలా ఉంటుందంటే అండి, మనకి 3 విధాలుగా మనం కండక్ట్ చేస్తాం. 21K అంటే 21 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు జరుగుతుంది. 21 కిలోమీటర్లు ఎవరైతే బాగా స్పోర్ట్స్లో ఉంటారో, మ్యారథాన్ చేస్తారో వాళ్ళు పాల్గొంటారు. 10Kలో కూడా ఆల్మోస్ట్ మనకు అలాంటి వాళ్ళే వస్తారు. కానీ 5Kలో ఈసారి మనకి 8,000 మంది రిజిస్ట్రేషన్స్ అయ్యారు. వీళ్ళందరూ ప్రత్యేకించి ఏంటంటే నిజంగా అమ్మాయి జీవితంలో మార్పు తీసుకురావడానికి నేను పరిగెడుతున్నానని ఒక తృప్తి కోసం పరిగెడతారని. దీనిలో పరిగెత్తలేని వాళ్ళు కూడా నడుస్తూ పరుగుని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇంకొక యాడెడ్ మనకి ఈరోజు అద్భుతం ఏంటంటే, తమిళిసై గారు, మన ఆనరబుల్ గవర్నర్ తమిళిసై గారు ఈ కారణం తెలుసుకొని ప్రత్యేకంగా వచ్చి వీరందరినీ ప్రోత్సహించి పిల్లలకి సపోర్ట్గా నిలవండి అని వారి ద్వారా కూడా సందేశం ఇచ్చారు. సేవా భారతి చేస్తున్న ఇటువంటి కార్యక్రమాల్ని సమాజం కూడా తనదిగా తీసుకుంటే ఎంతోమంది స్లమ్స్లో ఉన్న పిల్లలు, ఎవరైతే మనం చెప్పచ్చు లెస్ ప్రివిలేజ్డ్ అని చెప్పచ్చు మనం. ఈ పిల్లలు ఎలా ఉంటారంటే అండి, 1, 2, 3 క్లాసులు చదువుకున్న తర్వాత చదువుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండదండి. తల్లిదండ్రులు ఇంట్లో ఉండరు, వాళ్ళు డైలీ వేజెస్కి వెళ్ళిపోతూ ఉంటారు. సింగిల్ పేరెంట్స్ పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు. వీళ్ళకి చదువే ఒక గొప్ప అవకాశం. దాంతోపాటు సేవాభారతి కనిపిస్తున్న అవకాశం ఏంటంటే, అమ్మాయిలు కనుక సమాజంలో ఎలా మెలగాలి, దాంతోపాటు సెల్ఫ్ డిఫెన్స్ అండి, వాళ్ళని ఎలా కాపాడుకోగలగాలి, అలానే పై చదువులు చదవడానికి వాళ్ళకి ప్రోత్సాహకంగా అన్ని విధాలుగా వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మనం విట్నెస్ చేసిన అద్భుత కారణం దీని ద్వారానే జరిగింది. చాలా సంతోషం. సేవా భారతికి సంబంధించి కూడా చాలా మంది పిల్లల్ని కూడా బాల్య వివాహాలకి దూరంగా ఉండాలని, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్కి కూడా మీరు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది 8th ఎడిషన్ అని మీరే అన్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చేంజెస్ వచ్చాయి, మీరు ఎలాంటి చేంజెస్ చూశారు? నిజంగా జరగాలంటే సమాజంలో ఊహించని మార్పులు వస్తున్నాయని మనం చెప్పచ్చండి. చాలా ధైర్యంగా మేము చెప్పగలం. ఎందుకంటే మనం 89లో సేవా భారతి స్టార్ట్ చేసినప్పుడు రకరకాల సేవా కార్యక్రమాలు జరిగిందని. కానీ 2004లో ప్రత్యేకించి కిషోరీ వికాస్ కార్యక్రమం రూపొందించబడింది. దీనికి కారణం ఏంటంటే, ఈ స్లమ్స్లో ఉన్న పిల్లలు గురి అవుతున్న రకరకాల, మీరు అన్నట్టుగా బాల్య వివాహాలు కావచ్చు,
హ్యూమన్ ట్రాఫికింగ్ ఒక రకంగా అది కావచ్చు, తల్లిదండ్రుల ద్వారా ఇబ్బందిని పిల్లలు, బంధువుల ద్వారా ఇబ్బంది పడ్డ పిల్లలు, ఎందుకంటే పెద్దలు అందుబాటులో ఉన్నప్పుడు కేవలం రోడ్లకు అంకితం అయిపోతారు. ఇటువంటి అందరి పిల్లల్లో మార్పులు తీసుకురావడం కోసం చేసిన ఈ ప్రయత్నం చాలా చక్కటి ఫలితాన్ని మనకిస్తోందండి. ఎందుకంటే 350 కిషోరి వికాస్ కేంద్రాలు ఉన్నాయి. ఈ స్లమ్స్లో అంతా కూడాను 2-3 క్లాసుల తర్వాత డ్రాప్ అవుట్స్ 60% ఉండేదండి. మన కార్యక్రమం వల్ల ఆల్మోస్ట్ ఇప్పుడు 0%. 10 నుంచి 16 సంవత్సరాల్లో స్కూల్ డ్రాప్ అవుట్సే లేరు. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత చదువు నేర్చుకుంటారు, కానీ ఎలా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని గైడ్ చేసే వాళ్ళు ఉండరండి. అప్పుడు మనం ఏం చేస్తాం, స్లమ్లో ఉన్న అక్కడ చదువుకున్న అమ్మాయిని అక్క స్థానంలో కూర్చోబెట్టి తను పిల్లల్ని గైడ్ చేస్తూ వస్తుంది అనమాట. అంటే వాళ్ళకి డౌట్స్ ఉంటే క్లియర్ చేయడము, తర్వాత వాళ్ళ ఆరోగ్యం సంబంధించి చెప్పడము, తర్వాత అంటే ఇంట్లో ఎలా ప్రవర్తన చెప్పడము, వాళ్ళ సమాజంలో ఎలా వృద్ధి చేసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి చెప్పడం. అదంటే ఒక కుటుంబం లాగా వాళ్ళ దగ్గర అవుతారండి. ఆ పిల్లల్లో చూసిన మార్పు వల్ల పెద్దలు కూడా అంటే తల్లులు కూడా దగ్గర అవుతారు మనకి. ఆ ఇంట్లో అంటే డిగ్రీ చదువుతున్న పిల్లలు కూడా దగ్గర అవుతారు. సో దీని చుట్టూ 3 కార్యక్రమాలు నడుస్తాం. కిషోరి వికాస్ ఒకటి, వీళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళకి బాల వికాస కేంద్రం అని ఒకటి నడుపుతాం, పిల్లలకు గైడెన్స్. సో దట్ ఈ 10th 10 ఏళ్ల లోపు వచ్చే లోపలికి వాళ్ళకి ఒక మార్గం ఏర్పడుతుంది. 16 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లలకి కెరీర్ గైడింగ్ ఇస్తామండి. అంటే మనం కంప్యూటర్ సెంటర్స్ నడుపుతున్నాము. మనకి అంటే ఆ తర్వాత చదువుకోలేని పిల్లల కోసము ఈ కుట్టు కేంద్రాలు ఉన్నాయి మనకి, తర్వాత బ్యూటీషియన్ కోర్సెస్ ఉన్నాయి, అలాగే మగ్గం వర్క్ నేర్పిస్తాము, స్టిచ్చింగ్ నేర్పిస్తాము. అంటే వాళ్ళ స్థాహతకు తగ్గట్టుగా వాళ్ళ కోర్సు ఎన్నుకుంటారనమాట వాళ్ళు. ఇక్కడ ఈ పిల్లలు వస్తున్న మార్పు చూసి తల్లులు కూడా జోడించబడతారండి. అంటే కిషోరి వికాస్, బాల వికాస్, ఈ 16 సంవత్సరాలు దాటిన వాళ్ళకి తరుణి వికాస్. తర్వాత ఏమవుతుందంటే మనం మాతృమండలం చేస్తాం. ఈ మాతృమండలం ఏం చేస్తారంటే కుటుంబంలో పంచుకోని సమస్యలు చాలా ఉంటాయండి. వాళ్ళందరూ ఒకటిగా జారి వాళ్ళ సాధక బాధకాలు మాట్లాడుకుంటారు. తర్వాత ఎవరికైతే ఉత్సాహకులు ఉంటారో అటు కుటుంబ పాలనలో పోషణలో వాళ్ళకి సరైన ఆధారం లేనప్పుడు కుట్టు సెంటర్లో జాయిన్ అవుతారు. అట్లా ఒక కిషోరి కేంద్రం చుట్టూ ఈ వ్యవస్థ అంటే మొత్తం సమాజం అంతా కూడా గుమిగూడి వారి జీవన శైలిని జీవించే స్థాయిని కూడా పెంచుకునే ప్రయత్నం జరుగుతోంది. బాల్య వివాహాలు ఆపగలిగాము, స్కూల్ డ్రాప్అవుట్స్ ఆపగలిగాము. తర్వాత చదువుకొని ఎదిగి వాళ్ళ కుటుంబానికి సపోర్ట్గా ఉండడమే కాక సమాజానికి కూడా ఏదో చేయాలన్న ఉత్సుకత పిల్లలకు కనిపిస్తుంది. ఎవరైతే పిల్లలు చదువుకున్నారో వాళ్ళే వాళ్ళ కిషోరి సెంటర్స్ నడిపిస్తారు. ఒక పాప ఎడ్యుకేట్ అయితే మన దగ్గర ఒక 30 మందిని 40 మందిని తను సపోర్ట్ చేసే స్థాయికి ఎదుగుతుందండి. ఇంకొక గర్వించదగ్గ విషయం ఏంటంటే కిషోరి వికాస్లో చదువుకున్న పిల్లలు కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారండి. కార్పొరేట్ సంస్థల్లో లైక్ ఎన్నో కార్పొరేట్ సంస్థలు చేస్తున్నారు. దీనికి అనుసంధానంగా స్కిల్ డెవలప్మెంట్ కోసమని మనం GDA అని ఒక ప్రోగ్రామ్ చేస్తాం మనం. అంటే జనరల్ డ్యూటీ అసిస్టెంట్, అంటే 10th డ్రాప్అవుట్స్ పిల్లలు, +1 +2 చదవలేని పిల్లలు, వాళ్ళకి ఉద్యోగాలు రాదు కానీ ఇంటి అవసరాలు తీరాల్సి ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, జనరల్ డ్యూటీ అసిస్టెంట్ నర్సింగ్స్కి అసిస్టెంట్ అనమాట. అసిస్టెంట్ టు నర్సెస్, బెడ్ మేకింగ్ కానివ్వండి, పాలియేటివ్ కేర్ కానివ్వండి, ఇంట్లో ఉన్న పెద్దలకి సపోర్ట్ ఇవ్వడం కానివ్వండి, ఇటువంటి ట్రైనింగ్ వాళ్ళకి 4 నెలల పాటు ఇవ్వబడుతుంది. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇప్పుడు పని చేయగలుగుతున్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్లో పిల్లలు చేసే పనిని చూసి వాళ్ళే ఫర్దర్ కోర్స్కి స్పాన్సర్ చేసి చదివిస్తున్నారండి. అంటే ఇలాగా ఇప్పటిదాకా మనం 15,000 మంది పిల్లల్ని మనం సపోర్ట్ చేయగలము. ఇప్పుడు నడుస్తున్న కిషోరి వికాస కేంద్రాలు 10,000 మంది దాకా మన దగ్గర సపోర్ట్ పొందుతున్నారండి. కిషోరి వికాసలో మొత్తంగా 10,000 మంది వరకు ఉన్నారు. సో అందులో నుంచి మీరు ట్రీట్ చేసిన వాళ్ళలో ఇప్పుడు ఎంతమందికి అంటే ట్రీట్ చేసిన వాళ్ళలో ఎంతమందికి మళ్ళీ పాఠాలు చెప్తున్నారు అని అంటారు? నిజం చెప్పాలంటే అందరూ మళ్ళీ సమాజంతో వచ్చున్నారండి. అంటే చదువుకున్న అంటే తనకు తెలుస్తుందండి ఎక్కడి నుంచి ఏ స్థాయి దాకా తనకు రాగలని తెలుస్తుంది. కాబట్టి ఆ బాధ్యతని తెలుసుకొని ఒక సెంటర్ నడిచిన దగ్గర వాళ్ళు 20-30 సెంటర్లు నడవగలుగుతున్నాయి. అందుకని మనం అంటే ఇప్పుడు మేము 350 కేంద్రాలలో 10,000 మంది 15,000 మంది కాకుండా 2030కి 1,00,000 మందికి సపోర్ట్ చేయాలన్న ధ్యాసతో మేము ఇప్పుడు కార్యక్రమం చేస్తున్నాము. వీళ్ళందరూ కూడా అదే కార్యక్రమం మీద నడుము బిగించి ఉన్నారు. థ్యాంక్ యూ. ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ మ్యామ్ వాట్ యూ సెడ్ ఈస్. అండ్ అలాగే మరుగు అంటే స్లమ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి కూడా రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా మీరు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అని కూడా తెలిసింది. మొత్తంగా వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు అంటారు? ఇప్పటి వరకు ఎంతమందికి ట్రీట్ చేశారు? మనకి బాగా తెలిసిన విషయం ఏంటంటే మనం స్లమ్స్లో వెళ్ళి చూసామంటే బస్తీలు అంటాం మనం. ఆ బస్తీల్ని మేము సేవా బస్తీలు అంటాం. ఎందుకంటే సేవ చేసే అవకాశం ఇస్తున్న బస్తీలు కనుక సేవా బస్తీలు అంటాం మనం. ప్రత్యేకించి ఆడపిల్లల్లో అండి మనకు తెలుసు 10 నుంచి 16 సంవత్సరాల్లో శరీరంలో కానీ హార్మోన్స్లో కానీ చాలా విపరీతమైన మార్పులు వస్తాయి. ఇది వాళ్ళు తెలుసుకోలేరు.
అందులో ఏంటంటే ఇంట్లో పరిస్థితి పౌష్టికాహారం తీసుకునే అవకాశం ఉండదు వాళ్ళకి. అందుకని సుపోషణ అనే ఒక కార్యక్రమం మొదలుపెట్టాం మనం. ఈ సుపోషణలో ఏం చేసామంటే మనం మొదటిసారిగా, ఎందుకంటే మనం గమనించినప్పుడు కొంతమంది పిల్లలు కాన్సన్ట్రేట్ చేయలేరండి, వయసుకు తగ్గట్టు నిర్మాణం ఉండదు, శరీర నిర్మాణం కూడా ఉండదు వాళ్ళకి. అందుకని ఏం చేసామంటే మనము రక్తహీనత అని కనిపెట్టడం కోసం ఒక టెస్ట్ చేసాం మనం. దాంట్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే 60% మందికి పైగా రక్తహీనత ఉంది పిల్లలు. అందువల్లనే వాళ్ళకి ఉత్సుకత ఉండదు, నేర్చుకునేదానికి వాళ్ళకి అంటే వాళ్ళ శరీరమే వాళ్ళకి కోఆపరేట్ సపోర్ట్ చేయదన్నమాట. అందుకని ఈ సుపోషణ ద్వారా ఏం చేసామంటే మనం ముందు హిమోగ్లోబిన్ టెస్ట్ చేసాం. దాంట్లో మనం 3 కేటగిరీలుగా ఐడెంటిఫై చేస్తాం, మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ అని. సివియర్ పిల్లలకి మళ్ళీ ఫర్దర్ టెస్ట్ చేయించాం మనం. అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండొచ్చు, B12 డెఫిషియన్సీ ఉండొచ్చు. ఈ ప్రోగ్రాంలో మనకు బీబీ నగర్ ఎయిమ్స్ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. టెక్నికల్ అడుగుదాం అనుకున్నాను, నాన్ ప్రాఫిట్తో మీరు ఇవన్నీ చేస్తున్నారు, ఎలా వీళ్ళకి ట్రీట్మెంట్ అందుతుంది? ఎగ్జాక్ట్లీ, బీబీ నగర్ నుంచి మనకు డాక్టర్స్ సపోర్ట్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే పూర్తిగా ప్రొఫెషనల్గా వెళ్ళాలి కాబట్టి టెక్నాలజీ కానివ్వండి, ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, డాక్టర్స్, నర్సెస్ అందరూ కూడా మనం ఈ స్లమ్స్లోకి వెళ్ళి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి వాళ్ళ గ్రేట్ సపోర్ట్ ఉందండి. మనకి 300 మందికి మనం ఫస్ట్ టెస్ట్ చేసాం మనం. ఆ 300లో అన్ని స్థాయిల్లో ఉన్న అనీమియాని మనం కరెక్ట్ చేయగలిగాం. అంటే పేరెంట్స్ కూడా మార్పు గమనించగలుగుతున్నారు, ఎంత ఉత్సాహంగా ఉన్నారు, చదువులో వాళ్ళు ఎలా ఇంప్రూవ్ అయ్యారు, ఎంత ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. అలా ఇప్పుడు మనం మళ్ళీ ఇంకొక 1000 మందికి మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ 1000 మందిలో ఆల్మోస్ట్ మనం చివరి దశలో టెస్టులు చేయడం జరిగింది. వాళ్ళకి మనం మెడిసిన్స్ ఇస్తాము, పోషకాహారం కూడా ఇస్తామండి. వారు 2 సార్లు సంపూర్ణ ఆహారం, మిల్లెట్స్ కానివ్వండి, ఈ పప్పు దినుసులు కానివ్వండి, కలిపిన మంచి పౌష్టికాహారం ఇస్తాము. అందరూ కూడా రికవరీ స్టేజ్లో ఉన్నారు. మేబీ ఇంకొక 1 వీక్లో ఆ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఈ ప్రోగ్రాంలు కూడా మన ఏదైతే కేంద్రాలు ఉన్నాయో అన్ని కేంద్రాలకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. సో చూసారు కదా, స్లమ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైతే పూర్గా ఉన్నారో వాళ్ళందరికీ ఎటువంటి అంటే ప్రాథమిక అవసరాలు కూడా లేకుండా ఉన్న వాళ్ళకి సేవా భారతి తరఫున అన్ని సౌకర్యాలు అందిస్తున్నారు. సేవా భారతి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ కిషోర్ వికాస అనేది ఒకరు మాత్రమే స్థాపించారండి. వారిపేడే జయప్రద దేవి గారు, ఫౌండర్ ఆఫ్ కిషోరి వికాస. సో వారితో మనం ఉన్నాము, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, కిషోరి వికాస అనే దాంట్లో ఇప్పుడు 10 నుంచి 16 ఏళ్ల వయసు గల పిల్లలందరూ కూడా ఎంతో లబ్ధి పొందుతున్నారు. దానికి సంబంధించి చదువు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఫుడ్ కావచ్చు. స్లమ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళని చాలామంది వరకు పట్టించుకోరు, కానీ ఇప్పుడు వాళ్ళందరినీ పట్టించుకొని ఒక లైన్లో పెట్టారు అని అంటే దానికి ఒక పేరు, ఫౌండర్ అంతా మీరే. సో మీరేమంటారు? అయితే మనకి బస్తీలలో, గ్రామాలలో కూడా పిల్లల్ని అమ్మాయిలు 10th అవ్వగానే పెళ్లి చేసి పంపించడమా లేదా కంపెనీలలో చేయడానికి పంపించడమా చేస్తుంటారు. అట్లా కాకుండా మనం సేవాభారతి ద్వారా కొంత స్కాలర్షిప్ ఇచ్చి అమ్మాయిలని పై చదువులకి ప్రోత్సహిస్తున్నాము. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక 20-25 మంది అమ్మాయిల్ని కూర్చోబెట్టుకొని చదివిస్తున్నారనమాట. అయితే ఒక కిషోరీ కేంద్రము జరిగే బస్తీల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ స్పృశించాలన్న ఉద్దేశంతో మేమేం చేస్తున్నామంటే, కిషోరీ కేంద్రం వచ్చే అమ్మాయిలు 7, 8, 9వ తరగతి పిల్లలతోని వాళ్ళతోని బాల సంస్కార కేంద్రాలు నిర్వహిస్తున్నాము. మళ్ళీ 16 నుంచి ఆ పైన కాలేజ్ స్టూడెంట్స్ కోసం తరుణి వికాస్ నడుపుతున్నాము. పిల్లల తల్లులు, అక్కలు, పెళ్ళైన వాళ్ళ మహిళలందరి కోసమని మాతృమండలి నిర్వహిస్తున్నాము. కుటుంబం అంతా కలిసి ఒక గుడి కేంద్రంగా కావచ్చు, భజన కేంద్రాలు అట్లా నిర్వహిస్తున్నాము. పిల్లల బస్తీలలో ఆరోగ్యం విషయం పట్టించుకోవడము, చదువు విషయం పట్టించుకోవడము, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చూడడము, ఇదంతా బస్తీ వికాసం దృష్ట్యా మనం పనిచేస్తున్నాము. అసలు ఇలాంటి ఒక పేరు పెట్టి ఇలాంటిది స్థాపించాలి అని అసలు మీకు ఐడియా ఎలా వచ్చిందమ్మా? అయితే ఒక బాధాకరమైన సంఘటనని అది. ఒకసారి నేను అమీర్పేట బస్ స్టాప్లో నిలబడి ఉన్నాను. తల్లి కూతురు ఏడుస్తూ కూర్చున్నారు. కొంతసేపు చూశాను నేను, నా బస్సు రావట్లేదు. నేను ఆ తల్లిని అడిగాను, ఎందుకు ఏడుస్తున్నారమ్మా అని అడిగినప్పుడు ఆ అమ్మాయి 13 సంవత్సరాలు ఉంటుంది, బహుశా 13-14 సంవత్సరాలు ఉంటుంది. ఒక ఆటో అతను ఆ అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిపోయిండు. ఆ అమ్మాయి 2 రోజుల తర్వాత దొరికింది. అప్పుడు తల్లి కూతురు ఇద్దరు ఏడుస్తున్నారు. మనము టీవీ న్యూస్లలో చూసినప్పుడు కానీ, న్యూస్ పేపర్లో చూసినప్పుడు కానీ మనమేం బాధపడి మనమేం చేయగలుగుతాంలే అని అనుకుంటాము. కానీ ప్రత్యక్షంగా ఈ సంఘటన చూసినప్పుడు చాలా మనసు బాధ అనిపించింది. నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. ఒక 3 రోజులు అమ్మాయి కోసం ఏం చేస్తే బాగుంటుంది, ప్రత్యేకంగా ఏదైనా చేస్తే బాగుంటుంది అని అనిపించిన విషయాలన్నీ నేను డైరీలో రాశాను. అప్పట్లో క్షేత్ర సేవా ప్రముఖ పట్లోళ్ళ రామరెడ్డి గారని ఉండే, వారితో చెప్పాను. ఎక్కా చంద్రశేఖర్ గారని ప్రాంత సేవా ప్రముఖ ఉండే, వారితో చెప్పాను. వారు సరే ఆలోచిద్దాం, అమ్మాయిల కోసం ఏదైనా చేద్దామని చెప్పి వారు కూడా ముందుకొచ్చి కొద్ది రోజులు ఆలోచన చేసి ఇంకా కొంతమంది మహిళలను జోడించుకొని ఆలోచించి ఈ కిషోర్ వికాస్ ప్రారంభం చేసామండి. కిషోరి వికాస్ అనేది ఎప్పుడు ప్రారంభించారమ్మా?
2004లో ప్రారంభమైంది. అయితే ఈ సంఘటన జరిగి 2001లో జరిగింది. ఇంకా అంత మంథనం జరిగి ప్రారంభమయ్యేసరికి 11 కేంద్రాలతో 2004లో ఈ కేంద్రాలు ప్రారంభం చేశారు. ఇప్పుడు ఎన్ని కేంద్రాలు ఉన్నాయమ్మా? 300 కేంద్రాలకు పైనే ఉన్నట్టుగా మాకు తెలుసు. పైనే ఉన్నాయండి. 300 పైన కిషోరి కేంద్రాలు ఉన్నాయి, 469 బాల సంస్కార కేంద్రాలు ఉన్నాయి, 38 తరుణి వికాస్ ఉన్నాయి, 34 మాతృమండళ్ళు ఉన్నాయి, 9 భజన మండళ్ళు ఉన్నాయి. అయితే ఈ అమ్మాయిలను కూడా మనం కేవలము జంట నగరాలే కాకుండా వివిధ జిల్లాలలో కూడా మన తెలంగాణ ప్రాంతం అంతా విస్తరించాలనే ఉద్దేశంతో ఈ అమ్మాయిలు వేసవి సెలవుల్లో వీళ్ళని 10 రోజులు 15 రోజులు వేరే జిల్లాలకు విస్తారంగా కూడా పంపించాము. అట్లా వీళ్ళు అక్కడ వేరే జిల్లాల్లో కూడా వరంగల్, మహబూబ్ నగర్, భద్రాచలము, కొత్తపేట ఇట్లా అన్ని జిల్లాలలో కూడా మన కేంద్రాలు విస్తరించారు. మిగతా చోట్ల వారంలో ఒకరోజు జరుగుతుంది. మన జంట నగరాల్లో మాత్రం కొంత స్కాలర్షిప్ ఇస్తున్నాం కాబట్టి రోజు 2 గంటలు ఈ కేంద్రాలు నడుస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీకు వచ్చిన ఒక చిన్న ఆలోచన ఎంతోమంది ఆడపిల్లల జీవితానికి ఒక నిదర్శనమైంది. ఎంతోమంది దాంట్లో చదువుకుంటున్నారు. ఆర్గానిక్ సంబంధించి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఈ వేదిక ద్వారా సార్ట్ అవుట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ అండి. సో అప్పటి నుంచి మనం స్టేజ్ మీద చూస్తున్నాము, వాళ్ళు వాక్ చేస్తున్నారు, వాళ్ళు రన్ చేస్తున్నారు. ఆ హ్యాపీనెస్ మొత్తం కూడా మ్యామ్ కళలో కనిపిస్తుంది. సో వారెవరు అని అంటే సైబరాబాద్ సేవా భారతి ప్రెసిడెంట్ గారు మనతో పాటు ఉన్నారు, ఉషా గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. నమస్తే మీకు నేషనల్ హబ్ టీవీకి చాలా చాలా నమస్తే. యూ హెవ్ బీన్ సపోర్టింగ్ అస్ అ లాట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేము అప్పటి నుంచి మీరు స్టేజ్ మీద ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము. సో వాళ్ళ హ్యాపీనెస్, ఒక చైల్డ్స్ గురించి, ఒక బాలికల గురించి చేసేదానికి ఆ హ్యాపీనెస్ టోటల్గా కూడా మీ కళలో కనిపిస్తుంది. హౌ యు ఆర్ డూయింగ్ ఓవర్ దేర్, ఇట్స్ వెరీ ప్లెజర్ టు సీ. సో మీరు ఏమనుకుంటున్నారు? ఈవెంట్ అయితే ఖచ్చితంగా సక్సెస్ అయింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా బాగా ఉందండి. యాక్చువల్లీ దిస్ టైమ్ దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఈసారి మేము 21K 10K రన్నర్స్కి 5K రన్నర్స్ అసలు క్లాష్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఈసారి ప్లాన్ చేశాము. చాలా ఎఫర్ట్ పెట్టాము. సో దాంతో ఇవాళ రిజల్ట్స్ కూడా కనిపించాయి. గవర్నర్ గారు వచ్చారు, దానిలో చాలా చాలా సంతోషం. వచ్చి ఆవిడ గ్రేస్ చేశారు, ఆవిడ సపోర్ట్ చేస్తున్నారు కూడా ఈ కాజ్కి. అంటే మీరు అనుకున్న సక్సెస్ వచ్చింది అని అంటారా? డెఫినెట్లీ ఎస్ అండి. ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, ఎంతమంది వచ్చారు చూడండి. దిస్ ఇస్ ద హైయెస్ట్ టర్న్అప్. ఈసారి అయితే మాకు చాలామంది వచ్చారు. మోర్ దెన్ 10,000 పీపుల్ రిజిస్టర్ చేసేసుకున్నారండి ఈసారి. ఇట్స్ గ్రేట్ థింగ్. అండ్ దిస్ ఇస్ ద 8th ఎడిషన్. సో ఎలాంటి చేంజెస్ వచ్చాయని అంటారు? సో ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తున్నప్పుడు హార్డ్లీ ఒక 5-10 కిషోరీ సెంటర్సే ఉండేవండి. ఇవాళ చూసారంటే ఈ రన్ ద్వారా మేము రేస్ చేసే ఫండ్స్, మాకు స్పాన్సర్షిప్ దొరుకుతున్న సపోర్ట్ ఫ్రమ్ వేరియస్ రిసోర్సెస్, దానివల్ల అసలు 350 సెంటర్స్ ఇప్పుడు మేము నడిపిస్తున్నామండి సక్సెస్ఫుల్గా. అండ్ పైగా 10,200 గర్ల్స్ ఆర్ గెటింగ్ ద బెనిఫిట్. అండ్ వీఆర్ కంటిన్యూస్లీ వర్కింగ్. మా ఎఫర్ట్ ఏంటంటే 1 lakh గర్ల్స్ని ఎంపవర్ చేయాలి 2030 లోపల. ఇప్పటి వరకు ఎంతమంది అయ్యారు? 10,200 గర్ల్స్ ఆల్రెడీ టచ్ చేసాం. డెఫినెట్లీ యూ విల్ రీచ్ మ్యామ్, ఆబ్వియస్లీ. అండ్ ఇలాంటి కార్యక్రమాల వల్ల చాలా మందికి తెలిసే అవకాశం ఉంది. సో దానికోసమే ఈ కాజ్ అనేది క్రియేట్ చేశారు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అండ్ ఇంకా మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారా? సో అందరికీ నా మనవి ఏంటంటే మీరు కూడా ముందుకు రండి. మీరు వాలంటీర్ చేయొచ్చు. యాజ్ అ వాలంటీర్ మా దగ్గర జాయిన్ అవ్వచ్చు. మేమందరం కూడా వీఆర్ ఆల్ హ్యావింగ్ అ డే జాబ్ అండ్ దెన్ వీఆర్ ఆల్సో డూయింగ్ దిస్ వాలంటీరింగ్ డ్యూరింగ్ అవర్ ఫ్రీ టైమ్. సో దయచేసి మీరందరూ కూడా ముందుకు రండి. మనం అందరం కలిసి లెటర్స్ యాక్చువల్లీ ఎంపవర్ గర్ల్స్. చాలామంది అమ్మాయిలకి ఎడ్యుకేషన్ ఇవాళ కూడా దక్కట్లేదండి. ఎడ్యుకేషన్ అనేది చాలా మినిమం, అది మనం ఇవ్వాల్సిందే అమ్మాయిలకి. మీరందరూ కలిసి రండి, ముందుకు రండి, మనందరం కలిసి సపోర్ట్ చేద్దాం అమ్మాయిల్ని. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. స్లమ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి చాలామంది ఉపాధి అవకాశాలు ఇవ్వరు. అండ్ అలాగే చదువుకోవడానికి ఇవ్వాలి అని అన్నా కూడా అది కాని పని. సో ఒక మంచి కాస్తో మీరు స్టార్ట్ చేశారు. అండ్ ఇది రన్నింగ్ కూడా చాలా బాగా అవుతుంది. సో చూసారు కదా, స్లమ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, విద్యకు సంబంధించి కావచ్చు, అన్నిట్లోనూ సేవా భారతి చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అండ్ అలాగే దానికి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంతమందిని మనం చూడొచ్చు. ఇవాళ రన్లో చాలామంది పాల్గొని టోటల్గా ఎంతమంది ఇవాళ పార్టిసిపేట్ చేశారు? ఇవాళ 8,000 పీపుల్ వచ్చి ఉంటారండి. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. 8,000 మంది అలాంటి వాళ్ళ కోసం సపోర్ట్ చేయడం అనేది చాలా గొప్ప. అండ్ అలాగే సండే అనగానే చిల్ అవుదాం అని అనుకుంటారు, బట్ నో వన్ ఈజ్ లైక్ దట్. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 5K రన్, 10K రన్, 21K రన్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఇట్స్ ఎ గ్రేట్ హానర్ అని చెప్పాలి. సో ఇంకా నేషనల్ హబ్ టీవీకి నా థ్యాంక్స్. బికాస్ మీరు ఇంతకు ముందు కూడా యూ హ్యావ్ బీన్ సపోర్టింగ్ అండ్ మీకు మా కాజ్ తెలుసు. మీరు దాన్ని అప్రిషియేట్ చేసి మాకు సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి.
చాలా థ్యాంక్స్. మీరు ఇంకా యూ షుడ్ స్ప్రెడ్ ద వర్డ్. నా మనవి ఏంటంటే యూ షుడ్ స్ప్రెడ్ ద వర్డ్ అండ్ దెన్ అవేర్నెస్ పెరగాలండి జనాల్లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో గర్ల్స్కి అవేర్నెస్ కోసం ఎంతోమంది ఇక్కడికి వచ్చి రన్లో పార్టిసిపేట్ చేశారు అండ్ ఖచ్చితంగా సక్సెస్ అయిందనే చెప్పాలి. సో ఇప్పుడు మనం వాలంటీర్స్తో మాట్లాడబోతున్నాం. వాలంటీర్స్ అంటే మామూలు విషయం కాదండి. ఒక పెద్ద కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్స్ మీదే జరగాలి. ఎందుకంటే వాళ్ళు హోల్డ్ చేయాలి అండ్ వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది కూడా టోటల్గా గ్రిప్ వచ్చేసి వాలంటీర్స్ మీద ఉంటుంది. సో ఇప్పుడు మనం వాలంటీర్స్తో ఉన్నాం, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో హలో ఎవ్రీవన్, నమస్తే. సో వాలంటీర్స్ ఇది ఒక చిన్న పని అయితే కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే ఒక కార్యక్రమం నిర్వహించాలంటే అది మొత్తం మీ హ్యాండ్స్ మీదే నడుస్తుంది. సో ఎలా జరిగింది ఇవాళ, మీరు ఏమనుకుంటున్నారు? ఈ సేవా భారతి రన్లో వీఆర్ సిన్స్ 8 years. సో దిస్ ఇస్ అవర్ 8 year, సక్సెస్ఫుల్గా 8th year కంప్లీట్ చేసాం. అండ్ ఇట్స్ రియల్లీ గుడ్. అంటే ఒక చారిటీ రన్ చేస్తూ ఇంతమంది కిషోరి వికాస్ అమ్మాయిలకు హెల్ప్ చేయడము, దో మేము రన్ చేసి హెల్ప్ చేయకపోయినా వాలంటీరింగ్గా హెల్ప్ చేస్తున్నాము. సో వీ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్ ఈస్ వాట్ వీఆర్ హ్యాపీ ఫర్. థ్యాంక్ యూ. మీరు So we are working almost, this is 8th edition. So 8 editions మా బ్యాచ్ కాకుండా ఇంకా అడిషనల్గా మాకు విఐపికి చాలా వాలంటీర్స్ వస్తూనే ఉంటున్నారు. సో నెక్స్ట్ ఇయర్ ఐ థింక్ half of the batch will run for, they will go for run and we will, కొత్త వాళ్ళని మేము కొంచెం రన్ చేయడం స్టార్ట్ చేసి మా టీంలో నుంచి కొంతమందిని ఇక్కడ ఉంచుకుని, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని ఒకళ్ళిద్దరిని ఇక్కడ ఉంచుకుని మిగతా వాళ్ళందరిని రన్కి పంపించి కొత్త వాళ్ళని వాలంటీర్స్గా పెట్టాలనుకుంటున్నాము. సో దట్ ఈస్ హౌ వీ వాంట్ టు డూ. సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ 350 centers ఆఫ్ కిషోరి వికాస్. సో 10,000+ చిల్డ్రన్స్ని ఎంపవర్ చేసాము. సో ఫ్రమ్ ప్రీకేజీ టు 10th. Actually, I was also a runner and seeing the Seva Bharati works, volunteering works and whatever the works they are doing for Kishoris. So I inspired by them and I also joined as a volunteer. I am enjoying doing this work. Seva Paramo Dharmaha. సో మొత్తంగా ఈ కార్యక్రమంలో ఎంతమంది వాలంటీర్స్ వర్క్ చేశారు? 600. యాక్చువల్లీ రిజిస్టర్డ్ వన్ ఇస్ 600+, బట్ అన్రిజిస్టర్డ్ అని చెప్తే కనుక ఇట్ ఈస్ ఆల్మోస్ట్ విత్ రిజిస్ట్రేషన్ అండ్ అన్రిజిస్ట్రేషన్ 1,000+. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయింది వాక్ అనేది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ బై. థ్యాంక్ యూ. సో ఇది ఇక్కడ ఉన్న అప్డేట్. కెమెరామెన్ స్టాలిన్తో భారతి, NHTV.